చిల్డ్రన్స్ డే కాబట్టి ఆ రోజు నుంచి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు. ఈ నెలంతా కూడా మనం శిశువుల గురించి, శిశు దత్తత గురించి మరి అనేక ర్యాలీలు చేస్తున్నాం. ప్రాజెక్టు వైజ్గా జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని ప్రాజెక్టులు కూడా ర్యాలీస్ జరగబోతున్నాయి. ఈరోజు మన డిస్టిక్లో ర్యాలీ చేసినాము. ఈ ఉద్దేశం ఏంటంటే బాలల హక్కుల్ని కాపాడడం, బాలలకి మరి అన్ని విధాల మన శ్రేయస్కరమైన బాట వేయడం. బాల్యంలోనే వారిని చాలామంది కార్మికులుగా మరి ఉద్యోగాల్లో పెడుతూ బాలల హక్కుల్ని కాలుగా చేస్తున్నారు. అటువంటి విధంగా కాకుండా బాలల హక్కుల్ని మనం పరిరక్షించాలి. అలాగే బాలికల మీద అత్యాచారాలు చేస్తున్నా వారి మీద పోక్సో యాక్ట్ ద్వారా మరి వారికి శిక్ష విధించాలి. అంతేకాకుండా బాలికల్ని రక్షించేది మనము వారిని రక్షణలోనికి తీసుకురావాలి. వారి హక్కుల్ని కాపాడాలి. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. మరి చిన్నప్పుడే పుట్టిన వెంటనే చాలామంది శిశువుల్ని కాలంలో పడేయడం, చెత్త భూమిలో వదిలేయడం అటువంటి విధంగా చేస్తున్నారు. అటువంటి వారిని మన ICDS డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకొని వారిని ప్రభుత్వం హక్కులతో మేమే వారిని దత్తత తీసుకొని మేము పెంచుతాము. అంతేకాదు వారిని కూడా మేము దత్తత ఇవ్వడానికి మంచి పేరెంట్స్ ఎవరైనా కారా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే వారిని దత్తత కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ దత్తతకి తీసుకునేటటువంటి క్యారెక్టర్స్ తెలియడానికి కూడా చాలా విషయాలు మరి మా వెబ్సైట్లో పొందుపరచబడి ఉన్నాయి. కారా వెబ్సైట్లో. అంతేకాదు మా ఆఫీస్కి వచ్చినట్లయితే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్కి శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీస్కి శ్రీకాకుళం కార్యాలయంలో వచ్చినట్లయితే వారికి అన్ని హక్కులు కూడా తెలియజేస్తాము. దత్తత స్వీకారంపై ఈ విధంగా బాలల హక్కుల రక్షణ కొరకు ఈ మాసం అంతా కూడా మేము అనేక కార్యక్రమాలు చేయాలి. చిల్డ్రన్స్ డే కాబట్టి ఆ రోజు నుంచి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు. ఈ నెలంతా కూడా మనం శిశువుల గురించి, శిశు దత్తత గురించి మరి అనేక ర్యాలీలు చేస్తున్నాం. ప్రాజెక్టు వైజ్గా జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని ప్రాజెక్టులు కూడా ర్యాలీస్ జరగబోతున్నాయి. ఈరోజు మన డిస్టిక్లో ర్యాలీ చేసినాము. ఈ ఉద్దేశం ఏంటంటే బాలల హక్కుల్ని కాపాడడం, బాలలకి మరి అన్ని విధాల మన శ్రేయస్కరమైన బాట వేయడం. బాల్యంలోనే వారిని చాలామంది కార్మికులుగా మరి ఉద్యోగాల్లో పెడుతూ బాలల హక్కుల్ని కాలుగా చేస్తున్నారు. అటువంటి విధంగా కాకుండా బాలల హక్కుల్ని మనం పరిరక్షించాలి. అలాగే బాలికల మీద అత్యాచారాలు చేస్తున్నా వారి మీద పోక్సో యాక్ట్ ద్వారా మరి వారికి శిక్ష విధించాలి. అంతేకాకుండా బాలికల్ని రక్షించేది మనము వారిని రక్షణలోనికి తీసుకురావాలి. వారి హక్కుల్ని కాపాడాలి. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. మరి చిన్నప్పుడే పుట్టిన వెంటనే చాలామంది శిశువుల్ని కాలంలో పడేయడం, చెత్త భూమిలో వదిలేయడం అటువంటి విధంగా చేస్తున్నారు. అటువంటి వారిని మన ICDS డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకొని వారిని ప్రభుత్వం హక్కులతో మేమే వారిని దత్తత తీసుకొని మేము పెంచుతాము. అంతేకాదు వారిని కూడా మేము దత్తత ఇవ్వడానికి మంచి పేరెంట్స్ ఎవరైనా కారా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే వారిని దత్తత కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ దత్తతకి తీసుకునేటటువంటి క్యారెక్టర్స్ తెలియడానికి కూడా చాలా విషయాలు మరి మా వెబ్సైట్లో పొందుపరచబడి ఉన్నాయి. కారా వెబ్సైట్లో. అంతేకాదు మా ఆఫీస్కి వచ్చినట్లయితే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్కి శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీస్కి శ్రీకాకుళం కార్యాలయంలో వచ్చినట్లయితే వారికి అన్ని హక్కులు కూడా తెలియజేస్తాము. దత్తత స్వీకారంపై ఈ విధంగా బాలల హక్కుల రక్షణ కొరకు ఈ మాసం అంతా కూడా మేము అనేక కార్యక్రమాలు చేయడం మేము పెట్టాము. నెంబర్స్ కూడా ఉన్నాయి. 1098 కాల్ చేసినట్టయితే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ బాలల్ని కాపాడుతాం. అలాగే కాకుండా మహిళల కొరకు కూడా 100, 112 నెంబర్స్ కూడా ఉన్నాయి. కాల్ సెంటర్స్ ఈ విధంగా మీరు చేసినట్లయితే 181 కూడా ఈ నెంబర్ని కాల్ చేస్తే మహిళల హక్కులను కూడా రక్షించి వారిని కూడా కాపాడడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం ద్వారా మేము వాళ్ళ హక్కులు కాపాడుతామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ర్యాలీలో
ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని సందర్భంగా మన ఐసీపీఎస్ వారు మరి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను ఈరోజు ఈ ర్యాలీ వారోత్సవాల సందర్భంగా ముగింపు సందర్భంగా ఈ ర్యాలీ మన పొద్దుస్వాములు స్టాట్యూ సెంటర్ నుండి ఇంతవరకు చేయడం జరిగింది. సాయంకాల సమయంలో ముఖ్యంగా ఈ బాలల హక్కుల విషయం గురించి ప్రతి ఒక్కరూ కూడాను మన సమాజంలో ఎంతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బాలలు రేపటి పౌరులు. మన దేశంలో సుమారు 18 మిలియన్ బాలలు ఉన్నారు. 18 మిలియన్ 18 కోట్లు. మరి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తు వారి పుస్తకాల మీద ఆధారపడి ఉన్నది. వారు మంచిగా తయారై మరి అభివృద్ధి దిశలో ఈ యొక్క మన దేశాన్ని ముందుకు నడిపిస్తే మనం రాబోయే తరాలు మంచిగా చూడబడతాయి. మన రాబోయే తరాలు లేదా మనం మరి ఇబ్బందుల్లో పడతాం. అయితే ఇప్పుడు బాలల విషయంలో ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్గా కేంద్ర ప్రభుత్వం కానీ అనేక చట్టాలను చేస్తూ ఉన్నాయి హక్కులు కాపాడటంలో. నిర్బంధ విద్య హక్కు చట్టం కూడా ఒకటి. అలాగే బానిసలుగా వారిని ఉపయోగించుకోకుండా ఇంట్లో పనులు చేయించుకోవడము లేదా ఫ్యాక్టరీలో పని చేయించడము 14 ఏళ్ళలోపు 18 ఏళ్ళలోపు అటువంటి వారి మీద మరి ఏదైనా కానీ కూడాను అటువంటి పనులు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి. అలాగే వారు చదువుకోవడానికి మరి హక్కులు నిర్బంధ విద్య అనేటువంటి దాని కింద ఇవ్వడం జరిగింది. ఉచిత విద్య, నిర్బంధ ఉచిత విద్య. మరి అదే కాకుండా ఈ మహిళలు చిన్నపిల్లలు మరి వాళ్ళు అఘాయిత్యానికి గురవుతూ ఉన్నారు. మరి వారికి రక్షణ కలుగు చేసే విషయంలో ఒక పోక్సో యాక్ట్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. అలాగే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి ఈ చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసినట్లయితే వాళ్ళకి మరణ శిక్ష కూడాను వేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా కొన్ని కేసుల్లో మరణ శిక్ష కూడా వేయించడం జరిగింది. 4-3 కేసుల్లో మీరు చూసే ఉంటారు ఇప్పటికీ. ఆ విధంగా వాళ్ళ హక్కుల్ని చట్టబద్ధంగా వారి మీద జరిగే అఘాయిత్యాలని కోర్టు ముందు వచ్చి మరి వారికి శిక్షలు పడేటట్టు కఠిన శిక్ష పడేటట్టు కూడాను ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. ఆ విధంగా ఇది ప్రభుత్వం బాధ్యత అనేటువంటిదే కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వీరి బాధ్యత కాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడాను ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో ఈ పిల్లల పట్ల వారి ఉన్నటువంటి హక్కులను గుర్తించి వాటన్నింటినీ కూడా అమలు బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి నేను ఈ యొక్క సభను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే వాటి గురించి ఆలోచిస్తామో ఎంతో కొంత వాటిని అమలు చేయగలుగుతాం. ముందు వాటి గురించి ఆలోచించాలి. అసలు ఏమేమి హక్కులు ఉన్నాయనేటువంటివి తెలుసుకోవాలి ఈ పిల్లలకి. అలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని మరి ప్రచారం అంటూ చేసి దాని గురించే ఒక అవగాహన మరి అండర్స్టాండింగ్ రావడం కోసం ప్రతి ఒక్కరికి కూడాను ఈ ర్యాలీలు చేయటం, ఈ వారోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడాను మరి బాలల హక్కులను కాపాడాలని చెప్పేసి ఈ యొక్క బాలలు రేపు పౌరులు కాబట్టి మరి మన యొక్క ఈ తరాలు వచ్చేటువంటి వాటిని కాపాడుకోవడం కోసం మనం చట్టాలను గౌరవిస్తూ పిల్లల హక్కులని కాపాడి మరి అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పేసి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడాను ఇక్కడ ఐసీడీఎస్ డీడీ గారికి మరి అలాగే డిఎంఎండ్ హెచ్ఓ గారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమూల్యమైనటువంటి సంఘటన డాక్టర్ చంద్రనాథ్ గారికి, అలాగే అడిషనల్ గారు, అలాగే పట్టణ డిఎస్పీ గారికి, అలాగే ఐటీడీఎస్ ప్రాజెక్ట్ అర్బన్ ప్రాజెక్టు పీడీపీఓ గారు, అలాగే వర్కర్స్ అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అలాగే తీసేసినటువంటి పార్టీలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని తీసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా